వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నాగరాజ్ అండ్ ఇది వచ్చేసి డే 2 ఆఫ్ సౌత్ రైడ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే అపార్ట్మెంట్లో అయితే ఉన్నాం. అండ్ సో బాల్కనీ అయితే చూడొచ్చు, పైకి అయితే స్విమ్మింగ్ పూల్ అనమాట. సో వెళ్దాం అనుకున్నాం బట్ సో ఇప్పుడు వచ్చేసి ఇప్పటిదాకా అయితే వర్షం పడింది. అండ్ మీకైతే తెలుస్తుందని కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే క్లైమేట్ కూడా మొత్తం కూల్ ఉంది. ఇప్పుడు వచ్చి మనం అయితే బీచ్ దగ్గరికి వెళ్తాం. అండ్ బీచ్కి వెళ్ళేసి మనం అయితే వద్దాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ మోటో లాగింగ్లో అయితే మాట్లాడుకుంటే బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ వెళ్తూ అయితే మాట్లాడుదాం. సీ యూ గైస్ ఆన్ ద మోటో లాగ్. సుభాష్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ వ్యూ. ఓ అమ్మ, వర్షం ఇప్పుడే వస్తుందిగా. రే, ఇప్పుడు ఇంతసేపు వర్షం రాలేదు బాయ్స్, ఇప్పుడే వర్షం వస్తుంది. మనం బయటికి రాగా మా ఇంద్రా బాబు టార్చరు. మన వాళ్ళు ముందెళ్ళి మన వాళ్ళు అయితే వస్తారు. కరెక్ట్గా బీచ్కి వెళ్దామని ఇప్పుడే బయలుదేరుతున్నాం. అమ్మ వర్షం వస్తుంది. ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే నార్మల్గా అయితే తగ్గింది. 1, 2, 3 డ్రాప్స్ అట్లా అయితే పడుతుంది. సో బాయ్స్, ఇప్పుడు మనం బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా. అండ్ మన వాళ్ళకి వచ్చేసి షార్ట్స్ కావాలంట. షార్ట్స్లో కదా అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు బీచ్కి వెళ్తాం కాబట్టి తీసుకోబోతుంది అనేసి వాళ్ళు అయితే వచ్చి పైకి అయితే వెళ్ళారు షార్ట్స్ వేసుకొని వద్దామని. చాలా పెద్దగా ఉంది అయితే. కార్ అయితే మోడిఫై చేయించారు. షిఫ్ట్ అయితే కానీ సౌండ్ అయితే క్రేజీ వస్తుంది. ఎన్ని ఫ్లోర్లు రా నాయన, అంత పైకి పడరా బాబు. ఉన్నది దూరం ఉంది మరి బాబు. ఇక్కడ వరకు ఒక బ్లాక్ అండ్ మళ్ళీ అదొకటి మా హెయిర్ సెలూన్ గిట్ట ఉందారా బాబు. మన వాళ్ళు అయితే వచ్చేసారు. అయితే వెళ్ళాను బైక్స్ తీసుకొని లెట్చుకోము అట్లా లేదంటే ఎగ్జిట్ ఇక్కడికి వెళ్ళాం. సో ఇప్పుడు మనం వెళ్ళేది మరైనా బీచ్. అండ్ ఇది వచ్చేసి 26 కిలోమీటర్స్ అయితే ఉందంట ఇక్కడ నుంచి. మనలో అయితే ఆడ వెయిట్ చేస్తారు. అండ్ బైక్స్ కలెక్షన్ కూడా బాగున్నాయి కదా అపార్ట్మెంట్లో అయితే. పెట్స్ ఏరియా కూడా సపరేట్ అంట పెట్స్ పెంచడానికి. ఎవరు ABCDEF సిరీస్ ఆఫ్ బైక్స్ మన లోకి మంచిగా తెచ్చుకొని అక్కడ పెట్టుకున్న అపార్ట్మెంట్ కింద. మనదే బండి బుక్ అయింది. లెట్స్ గెట్ వార్మ్ అప్. ఫస్ట్ వార్మ్ అప్ అయితే చేద్దాం. ఒక 2 minutes ఉంది. కోల్డ్ స్టార్ట్ అయిపోతే ఆయిల్ మొత్తం ఫ్రీ అవుతుంది. సో విల్ గో. ఏమో అయినా కానీ స్లో బాయ్స్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది సార్ టెంపరేచర్. సో ఒక టెంపరేచర్ వస్తే చాలు బాగుంది బాగుమైనట్టే. బండ్లు మొత్తం ఆగం అయిపోతాయి అనుకోండి ఇక. సో ఎందుకంటే మొత్తం గచ్చు రోడ్లు కదా, వర్షం వచ్చింది కాబట్టి బండి మొత్తం ఆగమైపోతుంది. ఇక బుడద మొత్తం పడుతుంది ఇక్కడ బండి అయితే. ఇప్పుడు ఈ వ్లాగ్ షూట్ చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళి లంచ్ చేసేసి అండ్ అలానే డైరెక్ట్ బీచ్ అన్నాం కదా. సో మరైనా బీచ్ అని అక్కడికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అండ్ దెన్ బ్యాక్ టు పాండిచ్చేరి. నైట్ లోపు పాండిచ్చేరికి అయితే రీచ్ అవుట్ అయిపోవాలి. అండ్ అందుకని ఇలాగ మేము దాని గురించి షార్ట్ వీడియో అయితే చూస్తున్నాం అనమాట. టెంట్స్ గురించి. నేను గెటింగ్ టెంట్స్ అయితే 299 అనమాట. సో అండర్ 300లో మనకైతే టెంట్ అయితే వస్తుంది. సో అదే చూస్తున్నాం ఇప్పుడైతే. ఆన్లైన్ అయితే మన రీల్స్ అయితే వస్తాయి కదా, సో అవైతే చూసినాం. సో మనం వెళ్ళినాక అప్పుడు వెళ్ళి అక్కడ లొకేషన్ అయితే చూసుకుందాం. రోడ్స్ అయితే ఆగమాగం ఉంది ఇక్కడ, అసలు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా ఇదైపోయింది. గల్లీస్ అండ్ ట్రాఫిక్ జామ్ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్, పొట్టు ట్రాఫిక్ జామ్ అయితే. హైదరాబాద్ అంటే హైదరాబాద్ కానీ దారుణంగా ఉంది. మనలో వచ్చేసి మొత్తం రైడర్లు అనమాట. ఆగమాగం ఉంటుంది. ఖాళీ గ్యాప్లో తిప్పేస్తారు బండి నటు అయితే అటు. సో మనకు రాగులనే బ్రో అనమాట, మన ఏరియా సైడే ఉంటాడు ఓల్డ్ సిటీలో. సో లొకేషన్ కొద్దిగా బాగా పరిచయము అట్లా. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి బీటెక్ అయితే చేస్తున్నాను అనమాట చెన్నైలో. అండ్ ఇక వాళ్ళ ఫ్లాట్లో అయితే ఉన్నాం. అంటే ఫ్లాట్ అంటే లైక్ వాళ్ళు ఏదో రూమ్స్ తీసుకొని అయితే ఉంటారు. సో అపార్ట్మెంట్స్లో ఇక అక్కడైతే ఉన్నాం మనం అయితే. నిన్న నైట్ అయితే స్టే అయితే చేసినాం అనమాట అక్కడే. అండ్ ఫుడ్ అంతా ఇక వెళ్ళి బయటికి తీసుకొని అయితే వచ్చాను ఫుడ్ అయితే. దెన్ అలా అయితే జరిగిపోయింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది బాయ్స్. అయ్యో, యాక్చువల్ ఫుడ్ తీసుకొచ్చింది అనుకుంటా ఇక్కడికి నాకు తెలిసి. ఫుడ్ కా వచ్చింది, ఫుడ్ కా. ఎందుకంటే ఏం తినలేదు మార్నింగ్ నుండి, అసలు ఏం తినలేదు. రాహుల్ బ్రోకి ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ ఉండడం వల్ల బ్రోకి లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 o'clock అయింది. అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇది ఏరియా ఎక్కడ ఉంది భయ్యా? ఏమో ఫుట్పాత్ కమ్ రోడ్ రే ఇది. బాయ్స్ వర్ణ తీతాం బాయ్స్. సౌత్ రైడ్ అయిపోయేసరికి ఎట్టవుతుందో మన బండ్ల పరిస్థితి తలుచుకుంటేనే భయం అవుతుంది. వచ్చేసిన ఫైనల్గా ఇదేనా ఫినో ఆంధ్ర మీల్స్ అండ్ బిర్యానీ, తందూరి గ్రిల్ అండ్ జ్యూసెస్. ఇట్స్ ఫైన్. సో బాయ్స్, క్రేజీ మ్యాన్. బాగుంది ఇంటీరియర్ లోపల. అయితే మనం రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. లైక్ ఫుడ్కి అయితే తెలుగులో అనమాట మనోళ్ళే. సో బాగుంది ఇంటీరియర్ లోపల అయితే. అండ్ డిజైన్స్ అవి బాగున్నాయి.
టేబుల్స్ ఉంటాయి కదా, అవి డిజైన్ అయితే బాగున్నాయి. అండ్ మనం వచ్చేసి నాన్ వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టాం. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. లొకేషన్ అయితే తెలియదు, బట్ పట్టుకొచ్చారనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు నా బర్త్డే అనమాట, మెయిన్ హెడ్డింగ్. సో మనమైతే ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడే అయిపోయింది. సో ఇక దాని తర్వాత ఫుడ్ లంచ్ చేసేసి, సో ఫుడ్ అయితే వచ్చేసింది. కంచం మీద తెచ్చారు మంచిగా, చూపిస్తారు చూడండి మీకైతే. పెద్ద పల్లెం అయితే తెచ్చిపెట్టారు. అండ్ ఐ డోంట్ నో కర్రీస్ అండ్ స్వీట్స్ అండ్ పెరుగు, సాంబారు, పులుసు అంటారు కదా, అవి అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ కూడా నా చెన్నై రుచులు ఏమంటామా, హౌస్ ద టేస్ట్? అంత తేడాగా చూడండి, స్నాక్స్ ఆడ పులుసులో కలుపుకొని తింటాను. బాయ్స్ అయితే ఏందో తెలియదు కర్రీ అయితే, టేస్ట్ మాత్రం మస్తుంది, గుడ్ టేస్ట్. అయితే ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం. లంచ్ చేసినాక మళ్ళీ 3 బ్లాగ్లో మనం బీచ్ సైడ్ అయితే వెళ్తాం కదా. సో బీచ్ సైడ్ వెళ్తేప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం తర్వాత ప్లాన్ గురించి అయితే. చలో పోయి ఎప్పుడైతే లంచ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ అయితే రికార్డ్ అవుతుంది. ఎస్ 2 నా దగ్గరే ఉన్నాయి. అలా చింటూ నమస్తే కాక. మనకు చింటూ వాళ్ళకి చాలా అనుబంధం ఉంది, మాకు చింటూ వాళ్ళకి చాలా అనుబంధం ఉంది. నాకు ఎస్పెషల్లీ నాకు సత్యానికి మర్చిపోలేని అనుబంధం. TNHB రోడ్, D1 రోడ్. హే ఆఫ్ రోడ్ ఏమంటామో, ఆఫ్ రోడ్ తీసుకెళ్తాలే వచ్చి వైజాగే. లేస్తుంది చూసావా, స్టాపీలు అవుతున్నాయి కాదు మన బండి మీద అయితే. చూసారా రియాక్షన్స్ ఎలా వస్తున్నాయో. క్లైమేట్ బాగుంది. అసలు కొత్త స్టేట్కి వచ్చి బండిని ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీల్ అయ్యారు కదా. స్కిడ్ ఉంది కదా కొద్దిగా. లేచాడు ఏంటయా ఏంది మాకు అంటున్నాడు. ఏం ఏరియా ఇదంతా భలే ఉంది, డిఫరెంట్గా ఇంత రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు ఉంది. అయితే మన కోసం వాళ్ళ పెట్రోల్ అండ్ వాళ్ళ టైం అయితే ఇచ్చారనమాట. లైక్ బీచ్ దగ్గరికి వెళ్ళామని అంటే. సో ఇట్స్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ లైక్ దెమ్. వాళ్ళందరూ అలా ఉన్నారు. బట్ ప్లేన్ మా నల్గొండ నుంచి వస్తుంటే హైవే మీద కదా. సో ఆ వీడియోస్ అయితే మంచిగా రికార్డ్ అయితే కాలేదు, అంటే లైక్ మైక్ కరెక్ట్ అయితే కనెక్ట్ కాలేదన్నమాట. సో దానివల్ల మొత్తం మనకైతే ఆ డిస్టర్బెన్స్ అయితే నాయిస్ అయితే వచ్చింది. మొత్తం విండ్ బ్లాస్ట్ సౌండ్ వస్తుంది కదా, మొత్తం అది అదే రికార్డ్ అయిపోయింది. అండ్ కొద్దిగా ఎక్కడో మ్యాక్స్ ట్రై చేసిన వాయిస్ ఐసోలేషన్ అంతా ట్రై చేసి చూస్తున్నా. అది వచ్చేసి 12 minutes అయితే ఏమో వచ్చింది. ఇంకా కొద్దిగా ఎడిట్ చేసేసి తమిళ డిజైన్ చేసుకొని అండ్ ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేసేయాలి. ఇక యాక్చువల్లీ అమౌంట్ కూడా కొత్తది అనమాట మన బండికి అయితే. ఇప్పుడైతే ఉన్న అమౌంట్ అయితే ఆల్రెడీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం ముందే, ఎందుకంటే ఇలాంటిది ఏమన్నా అవుతుంది అనేసి. సో అది అనుకున్నదే అయ్యింది. సో దానివల్ల మనం అయితే అది చేంజ్ చేసి అది తీసేసినాం అనమాట. తీసేసి మనం అయితే కొత్త అమౌంట్ అయితే ఇన్స్టాల్ చేసినాం మనం దాంట్లో అయితే. మార్నింగే లేవగానే ఒక 10:30 12 అట్లయితే మొత్తం అయితే సెట్ చేసుకున్నాం అనమాట. అంటే అమౌంట్ మొత్తం అది ఇప్పేసి కొత్త అమౌంట్ అయితే సెట్ చేసుకున్నాను అయితే. దీనికి మన బండికి కింద ఇంజన్ కార్డులా. సో దానికైతే ఏమో పట్టింది, అయితే తీసేయాలి ఇప్పుడు. ఇక్కడ ఉన్నాయి ఖచ్చితంగా. అసలు ఇట్లా అయితే లేదు అనమాట. మనం అయితే ఖచ్చితంగా గోప్రో కానీ కెమెరా అనేది ఏదైనా తీసుకోవాలి. బ్లాగింగ్ అయితే ఇన్స్టా 360 S Pro 2 ఉంది, ఏస్ ఉంది అంతే. వావ్ అరే మస్తు ఉంది కదా లొకేషన్ మస్తు ఉందిగా. ఈ స్క్రీనరీ చూడండి, లొకేషన్ రాగా చూపిస్తుంది ఖాళీ. ప్రేమ పక్షులు అనమాట మనకు. వీఆర్ లక్కీలీ హ్యావ్ అవర్ ఫ్రెండ్స్. ఎంట్రీ ఉందా లేదా ఫస్ట్ బైక్స్ కి? యప్ ఉంది. లెట్స్ గో మ్యాన్.
Yo man, this is for the crazy man. This is for the crazy. It was too crazy, bro. It was too crazy, right? Wow. Hell. This is heaven, man. This is heaven. Whew. Looks crazy, guys. Looks very crazy. Fantastic చెప్పాలండి. Wow. ఏం పెట్టినావు? అందులో పెడదాం ఫోన్లో. అన్ని పడతాయి అందరి ఫోన్లు పడతావు. ఇక్కడే పడతావు. ఇది కూడా పెట్టు. పర్సు పెట్టరా. చలో బాయ్స్, లిటరల్లీ బాయ్స్ క్రేజీ ఉంది తెలుసా. ఐఎమ్ సో హ్యాపీ మ్యాన్, ఐఎమ్ సో హ్యాపీ. వావ్ క్రేజీ. వావ్ ఇట్స్ క్రేజీ. బాయ్స్ లిటరల్లీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మీ. వావ్ యాక్చువల్లీ అప్పుడు ఎప్పుడో వచ్చాను, అంటే ఒక 3-4 years బ్యాక్ అయితే వచ్చాను అనమాట. బబుల్ అంతే 3-4 years బ్యాక్ అయితే. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడైతే రావడం, అంటే అప్పుడు వచ్చిన అకేషన్ వేరే అనుకోండి. లైక్ పెళ్ళికి వచ్చాం అండ్ ఒక 5-10 minutes అలా ఉన్నాం అండ్ దెన్ బ్యాక్ వెళ్ళిపోయాము. అండ్ దిస్ ఇస్ వాస్ క్రేజీ మ్యాన్. వావ్ లుక్స్ క్రేజీ, లుక్స్ వెరీ క్రేజీ. Oh man, what the hell of tough it is. It's a heaven, man. It's a heaven. Looks very crazy. This is Chennai. Wow. కానీ అక్కడి నుంచి చూస్తే ఉంది తెలుసు అసలు వ్యూ అయితే ఎంత బాగుందో. వ్యూ అయితే లిటరలీ యు గైస్ హ్యావ్ టు ట్రావెల్ మ్యాన్ to explore this beautiful places like this. You guys have to explore. చాలా బాగుంది మ్యాన్ లిటరల్లీ చెప్పాలంటే. ఆ అలలు వావ్, అలా చూస్తుంటే పోవాలనిపిస్తుంది తెలుసా లిటరల్లీ చెప్పాలంటే. ఇట్స్ క్రేజీ బడీ, ఇట్స్ క్రేజీ. ఇట్స్ లుక్స్ వెరీ క్రేజీ. ఐఎమ్ సో హ్యాపీ. మీకు తెలుసు అనుకుంటా నా వర్డ్స్లలో అయితే, ఎందుకంటే చాలా బాగుంది తెలుసా. అంటే ఏరియా మొత్తం ఒక ఫీల్ అనమాట. లైక్ చాలా బాగుంది కదా లిటరల్ చెప్పాలంటే. లెట్స్ హ్యావ్ సమ్ ఫోటోస్ హియర్. మనైతే ఫోటోస్ క్లిక్ చేసుకోవాలి అండ్ దెన్ బ్యాక్. ఫస్ట్ అయితే ఎంజాయ్ చేద్దాం అండ్ దెన్ లేటర్ విల్ సీ. బీచ్ అయితే మరీనా బీచ్ అయితే కాదనమాట. సో ఇది వేరే బీచ్ అంట. అండ్ మరీనా బీచ్ అయితే ఇంకా చండాలంగా ఉంటుందంట అది దేనికంటే. అంటే ఇది వచ్చేసి కొద్దిగా స్పేస్ ఎక్కువ అండ్ పబ్లిక్ కూడా తక్కువ అనమాట. అంటే మనలో అయితే చెప్తున్నాను పబ్లిక్ తక్కువ ఉంటుంది అండ్ స్పేస్ కూడా అయితే తక్కువ ఉంటుంది. కానీ అండ్ ఫుడ్ అయితే ఎంజాయ్ అయితే ఇష్టం అనమాట. అంత చేయలేదు అలాగే బయటికి రాలేదు. ఇప్పుడే వచ్చి మనమైతే ఇంకా యాక్చువల్లీ మొత్తం శాండే ఉందన్నమాట. చెట్లతో డ్రెస్ కూడా మొత్తం అయితే సైడ్నే. అండ్ మనం రూమ్కి వెళ్ళి రూమ్ దగ్గర ఫ్రెష్ అయ్యి అండ్ రెస్ట్ చేసుకొని అండ్ దెన్ బ్యాక్ టు పాండిచ్చేరి. సో ఫాస్ట్ అయితే పాండిచ్చేరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే అవ్వాలి ఫస్ట్ అయితే.